రేపే ఆదివారం. రేపు ఆదివారం అలానే అష్టమి కూడా. రేపు ఆదివారం అష్టమి రోజు కేవలం ఒకే ఒక్క నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేయండి. ఆదివారం అష్టమితో కలిసి రావటం అనేది చాలా అద్భుతం. కాబట్టి రేపు ఆదివారం అష్టమితో కలిసి వచ్చినటువంటి రోజున ఎవరైతే ఒకే ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా శని దోషాలు తొలగిపోవటమే కాదు, పితృదేవతల యొక్క అనుగ్రహానికి కూడా పాత్రులు అవుతారు. సమస్త పాపాలన్నీ వారిని వీడి వెళ్ళిపోతాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే తీరని బాధలు, కష్టాలు, గ్రహ దోషాలు, జాతక దోషాలతో బాధపడేవారు ఏది పట్టినా సరే అసలు పని అవ్వట్లేదు, మనం బంగారం పట్టినా వట్టి మట్టిగా మారిపోతుంది, జీవితంలో ఇన్ని కష్టాలు వస్తున్నాయి, అసలు ఈ కారణానికి ఈ కష్టాలకి కారణం అయినటువంటి దరిద్రాన్ని ఎలా వదిలించుకోవాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే రేపు ఆదివారం అష్టమితో కలిసి వచ్చిన రోజు. ఇక ఈ రోజున కుక్కకి కానీ ఇది ఒక్కటి పెట్టండి. అలానే ఒకవేళ మీకు కుక్క కనిపించినా, కాకి కనిపించినా ఈ ఒక్క మాటని అనండి. సహజంగా ఆదివారం అష్టమితో కలిసి వస్తే ఆ రోజు శని బాధలను తొలగించుకోవటానికి అనుకూలమైనటువంటి రోజుగా పరిగణించబడుతుంది. అందుకే ఈ రోజుకి ఇంతటి ప్రాముఖ్యత. ఆదివారం అష్టమి తిథి ఆ రోజున శనీశ్వరుణ్ణి పూజించిన, శనిదేవుని వాహనం అయినటువంటి కాకికి అన్నం పెట్టి కాకి కనిపించినప్పుడు మనసులో ఈ ఒక్క మాటని 3 సార్లు అనుకున్నా, ఒకవేళ కుక్క కనిపించినా, కుక్క కాలభైరవుని యొక్క వాహనం. కుక్క అంటే కాలభైరవునికి కూడా అష్టమి అంటే చాలా ఇష్టం. కాబట్టి ఒకవేళ కుక్క కానీ మీకు రేపు అష్టమి రోజు కనిపిస్తే ఈ మాటను 3 సార్లు అనుకోండి. కుక్కకి పెరుగు అన్నం కానీ, పాలు అన్నం కానీ కలిపి ఆహారంగా పెట్టండి. ఇలా పెట్టడం వల్ల పితృదోషాలు, శని దోషాలు పోయి కాలభైరవుని యొక్క అనుగ్రహంతో జీవితంలో శనీశ్వరుని దోషాలు ఉండవు, కష్టాలు కూడా ఉండవు. అష్ట కష్టాలన్నీ తొలగిపోతాయి, సంపద వెంటనే వస్తుంది. అంటే ఖచ్చితంగా మనం కొన్నిసార్లు న్యూస్లు అవి వింటూనే ఉంటాం కదా, వీరి దరిద్రం తొలగిపోయి దశ వీరిని పట్టింది, వీరి యొక్క దరిద్రం అంతా క్షణాల్లో తొలగిపోయింది, రాత్రికి రాత్రే ధనవంతుడయ్యాడు అని వింటూనే ఉంటాం కదా. అలా మనల్ని ఎప్పుడైతే చెడు మొత్తం కూడా వీడి వెళ్ళిపోతుందో ఆ మరుక్షణమే మనకు దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం పడుతుంది. అందువల్ల మనకు ఏ విధంగా కలిసి వస్తుందో ఎవ్వరం కూడా ఊహించలేము. అంటే మనం చిన్నగా 1 రూపాయితో ఇన్వెస్ట్మెంట్ పెట్టి చిన్నగా ఏదైనా ట్రై చేసినా సరే అందులో మంచి ఫలితం వచ్చి అనుకోకుండా లక్కు అనేది తలిగి అప్పటికప్పుడు ఎదుగుతూ వస్తూ ఉంటారు. ఇలా మనకు ఇలా మంచి విజయాలు కలగాలి, డబ్బు బాగా సంపాదించాలి, జీవితంలో కష్టాలు ఉండకూడదు, గ్రహాల అనుకూలత ఉండాలి, ఇక దాంపత్య జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండకూడదు, సంతానం బాగుండాలి, సౌభాగ్యంతో ఉండాలి అని కూడా అనుకుంటూ ఉంటాం కదా. ఇలా ఇవన్నీ జరగాలి అన్నా ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి. ఇలా పొందాలి అన్నా సరే అయితే మన సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సమస్త పాపాలన్నీ తొలగిపోతాయి. రేపు అష్టమి అలానే ఆదివారం చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున ఎవరైతే ఈ చిన్న పనిని చేస్తారో, ఒకే ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వారికి సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి. అసలు కాకి కనిపిస్తే మనసులో ఏ మాట అనుకోవాలి, కాకికి మరి రేపు ఏమి ఆహారంగా పెట్టాలి అంటే ఏదైనా సరే ఇంట్లో అంటే నాన్ వెజ్ వండినా సరే లేదా ఏదైనా కూరగాయలు వండినా సరే, ముఖ్యంగా మీ యొక్క పితృదేవతలు ఉంటారు కదా, వారికి ఇష్టమైనటువంటి కూరలను వండి ఒక విస్తరి ఆకులో అన్నము కూరలు కలిపి దానిని కాకికి పెట్టాలి. అలా కాకికి పెట్టేసి అక్కడ ఒక గ్లాసులో నీటిని కూడా పోసి పెట్టాలి. అలా పెట్టడం వల్ల ఆ కాకి కానీ అన్నంని తింటే మీకు సమస్యలన్నీ తొలగిపోతాయని గ్రహించుకోండి. ఇక అలా కాకికి అన్నం పెట్టగానే శం శనార్చనాయ నమః అని మనసులో 3 సార్లు అనుకోండి. శం శనార్చనాయ నమః అని ఈ మంత్రాన్ని 3 సార్లు మనసులో జపించండి.
ఇలా జపించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయి. అలానే రేపు ఆదివారం అష్టమి తిథి రోజున కుక్కకి పాలు పెరుగు అన్నంతో పాటు ఒక బ్రెడ్ ముక్కను పెట్టండి. ఆ బ్రెడ్ ముక్కను పెట్టి కాస్త దూరం వెళ్ళి ఉండండి. అలా బ్రెడ్ ముక్క పెట్టిన వెంటనే కుక్క వచ్చి తింది అంటే మీ కష్టాలు చాలా త్వరగా తొలగిపోతాయి అని అర్థం. ఒకవేళ కుక్క కాస్త లేటుగా ఆ బ్రెడ్ ముక్కని తినింది అనుకోండి, మీ కష్టాలు కాస్త స్లోగా తొలగిపోతాయి అని గ్రహించుకోవాలి. ఇక ఆ కుక్క బ్రెడ్ ముక్కని చూసి కూడా తినకుండా వెళ్ళిపోతే మాత్రం మీ కష్టాలు మిమ్మల్ని ఇంకా ఇప్పట్లో వీడవు అని గుర్తుంచుకోవాలి. మీకు ఏవో గ్రహ దోషాలు, జాతక దోషాలు, శని బాధలు పట్టి పీడిస్తున్నాయి అనే విషయాన్ని మర్చిపోకండి. మరి వాటిని తొలగించుకోవడానికి చిన్న చిన్న పరిహారాలను చేయండి. అయితే నిమ్మకాయ అనేది చెడుని తొలగించడంలో చాలా ముందుంటుంది. నిమ్మకాయ ఎంతటి చెడునైనా సరే ఇట్టే లాగేసుకునే గుణం కలిగి ఉంటుంది. అది కూడా మంచి మచ్చల ఏమీ లేకుండా ఉండే నిమ్మకాయలు మాత్రమే పరిహారానికి వాడాలి. మనం ఎప్పుడైనా నూతన గృహ ప్రవేశం చేసినప్పుడు ఆ గృహాని యొక్క గుమ్మానికి నిమ్మకాయలు తప్పనిసరి వేలాడదీస్తూ ఉంటాము. లేదా మనం ఏదైనా నూతన వాహనం కొన్నా సరే ఆ వాహనానికి కూడా ఖచ్చితంగా నిమ్మకాయలు కట్టడం కానీ నిమ్మకాయను ముందుగా తొక్కించడం కానీ చేస్తూ ఉంటాము. లేదా ఎప్పుడైనా అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఇంట్లో ఎక్కువగా దృష్టి తగిలే వ్యక్తులకి నిమ్మకాయతో దృష్టిని తీసి ఆ నిమ్మకాయను 4 కూడలిల దగ్గర పడేస్తూ ఉంటాము. అంటే 4 రోడ్లు ఉంటాయి కదా, 4 దిక్కుల నుండి ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో దానిని 4 కూడలి అంటాము, లేదా 4 రోడ్లు అంటాము. ఇలాంటి ప్రదేశంలో ఆ నిమ్మకాయని పడేస్తూ ఉంటాము. అంతేకాదు నిమ్మకాయలను తాంత్రిక పరిహారాలలో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. నిమ్మకాయ అనేది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఆధ్యాత్మిక పరంగా కూడా నిమ్మకాయ చాలా మేలు చేస్తుంది. నిమ్మకాయ వల్ల మనకు ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి. నిజానికి నిమ్మకాయలో విటమిన్ సి అనేది అధిక స్థాయిలో ఉంటుంది. ఇక నిమ్మకాయతో చేసిన ప్రతి పరిహారం అనేది మన యొక్క కష్టాన్ని, దరిద్రాన్ని, నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. నిమ్మకాయలో ఉండేటటువంటి ఒక పదార్థం అనేది నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా లాగేస్తుంది అని సైన్సే నిరూపించింది. ఇక ఈ ఉప్పు నిమ్మకాయ రెండు కలిస్తేనైతే మన జాతకమే మారిపోతుంది. జాతకంలో భరించలేని కష్టాలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఖచ్చితంగా సమస్త పాపాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అయితే నిమ్మకాయకి ఒక మేకుని గుచ్చి ఆ మేకుతో మీ ఇంటికి దిష్టిని తీయాలి. నిమ్మకాయను అంటే ఒక బాగా పండిన నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను ఒక పొడగాటి ఇనుప మేకుకి గుచ్చి ఆ గుచ్చినటువంటి మేకు నిమ్మకాయ రెండు కూడా తీసుకొని దానిని మీ ఇంటికి అంటే దృష్టిని తీయాలి. అంటే ఎడమవైపు 7 సార్లు, కుడివైపు 7 సార్లు యాంటీ క్లాక్ వైజ్లా అలానే 7 సార్లు దృష్టిని తీయాలి. ఇలా తీస్తే గనక సమస్త పాపాలు, ఇంటికి తగిలిన నరదృష్టి, నరఘోష, నకారాత్మక శక్తి వంటివి తొలగిపోతాయి. మీ ఇంటిపై ఉన్న ఘోర నరదృష్టి, నరుల ఏడుపు కూడా తొలగిపోతుంది. సహజంగా ఇంటి యొక్క సింహద్వారానికే దృష్టి దోషాలు ఎక్కువగా తగులుతూ ఉంటాయి. ఆ ఇంటి యొక్క సింహద్వారానికే ఎక్కువగా నరదృష్టి, నరపీడ, నరుల ఏడ్పు, అక్కడే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. మంచైనా చెడైనా ఇంట్లోకి ముందుగా సింహద్వారం నుండే వస్తుంది. కాబట్టి ఇంటి దగ్గర అంటే ఇంటి సింహద్వారం దగ్గర ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అందుకే ఎలాంటి దృష్టి దోషాలు మనపై, మన ఇంటిపై పడకుండా ఉండాలి అని ఇంటికి నిమ్మకాయను కట్టడం కానీ, కాల భైరవుని ఫోటో పెట్టడం కానీ చేస్తూ ఉంటాము. సహజానికి ఇంటి గుమ్మం పైభాగంలో పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఫోటో కానీ, లక్ష్మీ కుబేరస్వామి, గణపతి దిగి ఉన్నటువంటి ముగ్గురి ఫోటో కానీ ఇంటి సింహద్వారం పైభాగంలో తగిలిస్తే ఇక ఇంట్లోకి ధనద్వారమే. అంటే ధనం అనేది వరదలాగా వస్తూ ఉంటుంది. ధన ప్రవాహం అనేది విపరీతంగా జరుగుతుంది. ఆగిపోయిన ధనం ఇంట్లోకి వస్తుంది. ఏ చెడు శక్తి కూడా మీ ధనాన్ని ఆపలేదు. ఇక అదేవిధంగా నిమ్మకాయ మేగుని గుచ్చి దృష్టి తీసి పడేసిన తర్వాత ఇంకొక చిన్న పరిహారం ఏమిటి అంటే, మీరు రేపు ఆదివారం అష్టమి తిథి రోజున ఒక గాజు గ్లాసుని తీసుకోండి. ఆ గాజు గ్లాసులో గుప్పెడు దొడ్డుప్పుని వెయ్యండి. ఆ తరువాత ఆ ఉప్పు నీటిలో ఒక బాగా పండిన నిమ్మకాయను వెయ్యండి. ఈ ఉప్పు నీరు, నిమ్మకాయ అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. దొడ్డుప్పు ఎట్లా అయితే కరుగుతూ వస్తుందో
కష్టాలన్నీ అట్లానే తీరుతూ వస్తాయి. చాలా మంచి పరిహారం. లక్ష్మీదేవికి దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం. శనీశ్వరునికి దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం. ఈ పరిహారం రేపు అష్టమి రోజు చేయటం వల్ల శని దోషాలు తొలగిపోయి శని జాతకంలో శాంతించి శని యొక్క గ్రహ దోషాలు జాతక దోషాలు తొలగిపోతాయి. అంటే శని యొక్క జాతకులు ఉంటారు కదా, అంటే జాతకంలో శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాల వల్ల వారు చాలా కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. అది డబ్బు పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా. ఇవన్నీ తొలగించుకొని ఆయురారోగ్యాలతో ఖచ్చితంగా ఉండాలి అంటే నిమ్మకాయ ఉప్పుతో ఈ పరిహారం తప్పనిసరి చేయండి. ఇలా చేయటం వల్ల శనీశ్వరుడు శాంతించి గ్రహాలన్నీ అనుకూలించి లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా లభిస్తుంది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది దొడ్డుప్పు. దొడ్డుప్పు ధనాన్ని ఆకర్షించడంలో చాలా ముందుంటుంది. ఇక రేపు ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి. అందులోనే ఉప్పుని వేయండి. అందులో నీటిని పోసి బాగా పండిన ఒక నిమ్మ పండుని కూడా ఆ ఉప్పు నీటిలో వేయండి. అలా వేసేసి దానిని మీ యొక్క సింహద్వారం బయట వైపున ఎడమవైపు పెట్టండి. అలా ఎడమవైపు పెట్టేశాక మీ యొక్క కష్టాలు తొలగించుకోవటానికి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి మీ యొక్క సమస్యలు చెప్పుకోండి. గుమ్మానికి నమస్కరించుకొని మీ యొక్క సమస్యలు చెప్పుకొని చెడు శక్తులు ఇంట్లోకి రాకుండా చూడమని, దృష్టి దోషాలు తొలగిపోవాలి అని మనసులో సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ గ్లాసుని రాత్రంతా అలానే వదిలేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నిమ్మకాయ ఉప్పు నీటితో సహా ఎవరు తొక్కని ప్రదేశంలో విసిరివేయాలి. అలా చేస్తే ఇంట్లోకి విపరీతంగా ధనం దూసుకు వస్తుంది. తరతరాలకు తరగని సంపద వస్తుంది. ఇంటికి పట్టిన దృష్టే కాదు, ఇంట్లో ఉండే వ్యక్తుల మధ్య ఉన్న దృష్టి దోషాలు, వారి యొక్క వ్యక్తుల మధ్య ఉన్నటువంటి కష్టాలు, బాధలు, గొడవలు, సమస్యలు అన్నీ తొలగిపోయి ఆనందంగా ప్రశాంతంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవిస్తారు. డబ్బు ఒక్కటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్టు కాదు. అంటే డబ్బు ఒకటి చేతి నిండా ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లు కాదు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లు ఎక్కడ ఉంటుంది అంటే ఎవరైతే భార్యాభర్తలు ఎప్పుడు అంటే కలిసిమెలిసి ఉంటారో, అన్యోన్యంగా జీవిస్తారో, గొడవలేమి లేకుండా పిల్లలతో పాటు కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు, చేతి నిండా అవసరానికి డబ్బు ఉంటుందో, కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి, చేతి నిండా డబ్బు, అలానే పని ఇవన్నీ ఉంటాయో అలాంటి వారే అసలైన అదృష్టవంతులు. కాబట్టి ఇవన్నీ ఉంటేనే లక్ష్మీదేవి యొక్క అసలు సిసలైనటువంటి అనుగ్రహం పొందినట్లు. కేవలం డబ్బు ఒకటే ఉండి నిత్యం అనారోగ్యాల పాలవుతూ ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉంటే అది అసలైన అదృష్టం కాదు అని మనం భావించవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా, రేపు ఆదివారం అష్టమి తిథి రోజున ఎలాంటి పరిహారాలు చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి.